బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొన్ని గంటల ముందు బిగ్ టీవీ బ్రేక్ చేసిన బ్రేకింగ్ అప్డేట్ కు సంబంధించి చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. ఏపీలో ల్యాండ్ స్కామ్ కు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, నా పేరు మీద 700 కోట్ల ఆస్తులు నిరూపిస్తే ఎవరి పేరు మీద రాయమంటే వారిపై రాస్తా అంటూ కూడా శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. దానికి ముందు సబ్ రిజిస్ట్రార్ కు సంబంధించి శ్రీకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అతను ఒక దొంగ అని కావాలనే తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. ఒకవేళ తన పేరుపై 700 కోట్ల ఆస్తులు గనక ఉన్నట్లు నిరూపిస్తే ఎవరి పేరు మీద రాయమంటే వారి పేరు మీద రాస్తా అంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ చెప్పడం జరిగింది. అయితే మరి కాసేపటి క్రితం అయితే శ్రీకాంత్ కు సంబంధించి అటు భారతి బినామీగా శ్రీకాంత్ ఉన్నారు, తర్వాత వారి భార్య పేరు మీద కూడా ఆస్తులు రాయడం జరిగింది. మొత్తంగా అయితే 700 కోట్లకు సంబంధించి స్కామ్ జరిగింది. అయితే తాజాగా బిగ్ టీవీ బ్రేక్ చేసింది. రిజిస్ట్రేషన్ చేయమంటే ఎవరికి రిజిస్ట్రేషన్ చేయమంటే వారికి చేస్తానంటూ కూడా బిగ్ టీవీ బ్రేకింగ్ కు సంబంధించి చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. మొత్తంగా అయితే 700 కోట్ల స్కామ్ కు సంబంధించి చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యార పరిస్థితి మనకు కనిపిస్తుంది. తన పేరు మీద 700 కోట్ల ఆస్తులు గనక ఉన్నట్లయితే ఎవరికి రాయమంటే వారికి రాస్తాను, తన కుటుంబంపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్న, నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాననే, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడనే మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారు అనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి, నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. నిజంగా నా దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే నేను లైవ్లో మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు ఒక దొంగ, సింగ్ అనేవాడు ఒక చీటర్. సింగ్ వాళ్ళ భార్య పేరు మీద 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు? సింగ్ నేను బెదిరించి గోవాకి తీసుకెళ్ళానని మీరు చేస్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ అన్నారు. 1 ఇయర్ నుంచి సింగ్ అనేవాడు ఎంతమందికి టచ్లో ఉన్నాడో చూడండి. నేను సింగ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లే సిచ్యువేషన్ అనేది నాకెందుకు వస్తుంది? నేను వ్యాపారం చేసుకునే వ్యక్తిని. ఈరోజు నన్ను బదనాం చేసి నేను వైఎస్ భారతిరెడ్డి గారికో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్తున్నారు కదా. 2000 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే నా మీద కేసు వేశారు. నా మీద కేసు వేసినప్పుడు నాకు, నా కుటుంబ సభ్యులు ఉంటే ఆస్తులు ఆ రోజే ఫ్రీజ్ చేశారు. ఈ రోజు వరకు నా కుటుంబ ఆస్తులు ఏ రోజు అన్ఫ్రీజ్ చేయలేదు. నేను ఏసీబీ డీజీ గారికి లెటర్ పెట్టాను. అప్పుడున్న ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్ పెట్టాను. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్న వ్యక్తి. సింగ్ అనే వ్యక్తి నా స్నేహితుడు కాబట్టి పలానా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వెళ్ళు, ఈ పలానా తీసుకెళ్ళి మాట్లాడు, వెళ్ళు అంటే నేను మాట్లాడిన వ్యక్తినే తప్ప నాకు వ్యక్తిగతంగా కానీ నాకు ఎవరింటి బినామీ ఆస్తులు కానీ నేను ఎవరిని బెదిరించినట్టు కానీ దైవ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అట్లాగే సింగ్ను కూడా రమ్మనండి, తన కుటుంబ సభ్యులను రమ్మని. ఈరోజు ఏదో అతను తప్పించుకోవడం కోసము, అతను ఏదో దేవాదాయాల ఆస్తుల కోసం గుడిని ఏదో చేశారని మీరు అంటున్నారు కదా. సింగ్ అనేవాడు బేసిక్గా
ఆ గుడి అనే దాన్ని పెట్టుకొని అక్రమ సంపాదించిన వ్యక్తి కాబట్టి ఏసీబీ వాళ్ళు ఆ రోజే అతను స్విచ్ చేశారు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ వల్ల నా భార్యకి నాకు కొన్ని గొడవలు జరిగినాయి. 2023 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను ఇరికిచ్చారు. ఇది కావాలని నన్ను చేసిన ఇదే తప్ప నేను ఎక్కడా కూడా ఆస్తులు సంపాదించుకోలేదు. ఎక్కడా నేను ఎవరిని బెదిరించలేదు. ఎవరినైనా బెదిరించినట్టు మీరు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆస్తులు, కిషోర్ కుమార్ గారి మీద ఆస్తులు, వీళ్ళందరి మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి సింగ్కు నాకు తెలియకుండా నా పేరు మీద ఆస్తి పెట్టుకున్నాడు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ తీసి వెరిఫై చేయండి. కేవలం ఇది నన్ను రాజకీయ కక్షతోనో లేకపోతే నాకు తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు మర్యాద ఉంది. ఆయన చాలా సమాజంలో ఆయన్ని చూసుకునే వ్యక్తులను దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అభిమానించే వ్యక్తులు మేము ఒకళ్ళం. అంతే తప్ప మేము రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు 6 నెలల క్రితం కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసి నేను ఆశ్చర్యపోయి నేను ఆ ఫోటోతో సహా నేను పెట్టాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని మీరు ఎక్కడైనా కానీ నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉన్నాను. దయచేసి నా కుటుంబాన్ని నన్ను రోడ్డుని మీకు ఈడ్ చేశారు, దయచేసి ఇక్కడైనా ఆపండి. మీకు వాస్తవాలు కావాలంటే మీరు నన్ను లైవ్ డిబేట్ చేయండి, నేను చేస్తాను. దయచేసి నన్ను నా కుటుంబాన్ని రోడ్డుని ఎక్కించదని ప్రాధేయపడుతున్నాను. సింగ్ అనేవాడు ఒక దొంగ, వాడు ఒక చీటర్. ఏసీబీ వాళ్ళ వల్ల ఎందుకు పారిపోయాడు సింగ్ అని చెప్పమనండి అని. ఆస్తులున్నాయని నిరూపిస్తే ఎవరికి రిజిస్ట్రేషన్ చేయమంటే వారికి చేస్తా. సింగ్ భార్య పేరు మీద 3.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు? నా భార్య రీతూ చౌదరికి నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తులే రిజిస్ట్రేషన్ చేశా. నేను జగన్కు గాని భారతికి గాని బినామీని కాదు అంటూ కూడా శ్రీకాంత్ చెప్పడం జరిగింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడే నాపై ఏసీబీ కేసు పెట్టారు, నా ఆస్తులన్నీ ఫ్రీజ్ చేశారు అంటూ కూడా చెప్పారు. ఏపీలో ల్యాండ్ స్కామ్ కు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ సింగ్ రాసిన లేఖకు సంబంధించి చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. ఆస్తులన్నీ నిరూపిస్తే ఎవరికి రిజిస్ట్రేషన్ చేయమంటే వారికి చేస్తా అంటూ చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. సింగ్ భార్య పేరు మీద 3.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు అంటూ కూడా శ్రీకాంత్ అన్నారు. ఇక నా భార్య రీతూ చౌదరికి నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తులే రిజిస్ట్రేషన్ చేశా. నేను జగన్ కు కానీ భారతికి కానీ బినామీని కాదు అంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ అన్నారు. ఇక జగన్ సీఎంగా ఉన్నప్పుడే నాపై ఏసీబీ కేసు పెట్టారు, నా ఆస్తులని ఫ్రీజ్ చేశారు అన్నారు. నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాననే, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడనే మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతూ చౌదరి ఉన్నారో ఆ రీతూ చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి, నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 years నుంచి కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా
ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. నిజంగా నా దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే నేను లైవ్లో మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు ఒక దొంగ, సింగ్ అనేవాడు ఒక చీటర్. సింగ్ వాళ్ళ భార్య పేరు మీద 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు? సింగ్ నేను బెదిరించి గోవాకి తీసుకెళ్ళానని మీరు చేస్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ అన్నారు. 1 ఇయర్ నుంచి సింగ్ అనేవాడు ఎంతమందికి టచ్లో ఉన్నాడో చూడండి. నేను సింగ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లే సిచ్యువేషన్ అనేది నాకెందుకు వస్తుంది? నేను వ్యాపారం చేసుకున్న వ్యక్తిని. ఈరోజు నన్ను బదనాం చేసి నేను వైఎస్ భారతిరెడ్డి గారికో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్తున్నారు కదా. 2000 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే నా మీద కేసు వేశారు. నా మీద కేసు వేసినప్పుడు నాకు నా కుటుంబ సభ్యులు ఉంటే ఆస్తులు ఆ రోజే ఫ్రీజ్ చేశారు. ఈ రోజు వరకు నా కుటుంబ ఆస్తులు ఏ రోజు అన్ఫ్రీజ్ చేయలేదు. నేను ఏసీబీ డీజీ గారికి లెటర్ పెట్టాను. అప్పుడున్న ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్ పెట్టాను. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్న వ్యక్తి. సింగ్ అనే వ్యక్తి నా స్నేహితుడు కాబట్టి పలానా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వెళ్ళు, ఈ పలానా తీసుకెళ్ళి మాట్లాడు, వెళ్ళు అంటే నేను మాట్లాడిన వ్యక్తినే తప్ప నాకు వ్యక్తిగతంగా కానీ ఎవరితో నాకు ఎవరింటి బినామీ ఆస్తులు కానీ నేను ఎవరిని బెదిరించినట్టు కానీ దైవ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అట్లాగే సింగ్ను కూడా రమ్మనండి, తన కుటుంబ సభ్యులను రమ్మని. ఈరోజు ఏదో అతను తప్పించుకోవడం కోసము, అతను ఏదో దేవాదాయాల ఆస్తుల కోసం గుడిని ఆక్రమించారు, గుడిని ఏదో చేశారని మీరు అంటున్నారు కదా. సింగ్ అనేవాడు బేసిక్గా ఆ గుడి అనే దాన్ని పెట్టుకొని అక్రమ సంపాదించిన వ్యక్తి కాబట్టి ఏసీబీ వాళ్ళు ఆ రోజే అతను స్విచ్ చేశారు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ వల్ల నా భార్యకి నాకు కొన్ని గొడవలు జరిగినాయి. 2023 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను ఇరికిచ్చారు. ఇది కావాలని నన్ను చేసిన ఇదే తప్ప నేను ఎక్కడా కూడా ఆస్తులు సంపాదించుకోలేదు. ఎక్కడా నేను ఎవరిని బెదిరించలేదు. ఎవరినైనా బెదిరించినట్టు మీరు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆస్తులు, కిషోర్ కుమార్ గారి మీద ఆస్తులు, వీళ్ళందరి మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి సింగ్కు నాకు తెలియకుండా నా పేరు మీద ఆస్తి పెట్టుకున్నాడు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ తీసి వెరిఫై చేయండి. కేవలం ఇది నన్ను రాజకీయ కక్షతోనో లేకపోతే నాకు తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు మర్యాద ఉంది. ఆయన చాలా సమాజంలో ఆయన్ని చూసుకునే వ్యక్తులను దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అభిమానించే వ్యక్తులు మేము ఒకళ్ళం. అంతే తప్ప మేము రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు 6 నెలల క్రితం కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసి నేను ఆశ్చర్యపోయి నేను ఆ ఫోటోతో సహా నేను పెట్టాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని మీరు ఎక్కడైనా కానీ నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉన్నాను. దయచేసి నా కుటుంబాన్ని, నన్ను రోడ్డుని మీకు ఈడ్ చేశారు, దయచేసి ఇక్కడైనా ఆపండి. మీకు వాస్తవాలు కావాలంటే మీరు నన్ను లైవ్ డిబేట్ చేయండి, నేను చేస్తాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని రోడ్డుని ఎక్కించదని ప్రాధేయపడుతున్నాను. సింగ్ అనేవాడు ఒక దొంగ, వాడు ఒక చీటర్. ఏసీబీ వాళ్ళ వల్ల ఎందుకు పారిపోయాడు సింగ్ అని చెప్పమనండి అన్న. నేను ఏదో ఏపీలో ల్యాండ్ స్కామ్ కు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ సింగ్ రాసిన లేఖకు సంబంధించి చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. ఆస్తులున్నాయని నిరూపిస్తే ఎవరికి రిజిస్ట్రేషన్ చేయమంటే వారికి చేస్తా అంటున్నారు. రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సింగ్ భార్య పేరు మీద 3.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు అంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ అన్నారు. నా భార్య రీతు చౌదరికి నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తులే రిజిస్ట్రేషన్ చేశా తప్ప నేను జగన్ కు గానీ భారతికి గానీ బినామీని కాదు అంటూ కూడా శ్రీకాంత్ చెప్పడం జరిగింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడే నాపై ఏసీబీ కేసు పెట్టారు అంటూ కూడా అన్నారు. ఆస్తులన్నీ ఆల్రెడీ ఫ్రీజ్ చేశారని కూడా చెప్పారు. ఇక తెలియకుండా నాపై సింగ్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించాడు, ఆలయాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సింగ్ సంపాదించాడు అంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ అన్నారు. ఏపీలో ల్యాండ్ స్కామ్ కు సంబంధించి చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. తన పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే నిరూపించాలని, తన కుటుంబాన్ని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ అన్నారు. ఏపీ ల్యాండ్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్. బిగ్ టీవీతో అసలు విషయం చెప్పారు చీమకుర్తి శ్రీకాంత్. ఆస్తులున్నాయని నిరూపిస్తే ఎవరికి రిజిస్ట్రేషన్ చేయమంటే వారికి చేస్తా అంటూ చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. సింగ్ భార్య పేరు మీద 3.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు అంటూ కూడా శ్రీకాంత్ అన్నారు. నా భార్య రీతు చౌదరికి నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేశా తప్ప జగన్ కు గానీ భారతికి గానీ నేను బినామీ కాదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే నాపై ఏసీబీ కేసు పెట్టారు, ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయడం జరిగిందని శ్రీకాంత్ అన్నారు.
నాకు తెలియకుండా నాపై సింగ్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించాడని అన్నారు. ఆలయాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించాడు. ఏపీలో ల్యాండ్ స్కామ్ కు సంబంధించి చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. సింగ్ ఒక దొంగ, చీటర్ అంటూ తనకు ఒక స్నేహితుడని ఈ లేఖ చంద్రబాబుకు ఎందుకు రాశాడో తనకే తెలియాలంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ అన్నారు. అయితే తన భార్యకు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులనే రిజిస్ట్రేషన్ చేయించా తప్ప జగన్ కు గాని అలాగే భారతికి గాని ఎటువంటి బినామీని నేను కాదు అంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ చెప్పారు. నా కుటుంబంపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తాను ఎక్కడ ఇరుక్కుంటానో అని సింగ్ ఈ విధంగా చేసినట్టు కూడా చీమకుర్తి శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. అయితే రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఒక దొంగ, చీటర్ అంటూ కూడా తన భార్య పేరు మీద 3.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అని కూడా చీమకుర్తి శ్రీకాంత్ చెప్పారు. సింగ్ భార్యకు సంబంధించి ఎంత కోట్ల ఆస్తి ఉంది అనేది కూడా చీమకుర్తి శ్రీకాంత్ బయట పెట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు, ఏ విధంగా వచ్చాయి, గుడిని అడ్డు పెట్టుకుని, దేవాదాయ శాఖను అడ్డు పెట్టుకుని ఈ విధంగా మనీ చేసుకున్నాడు అంటూ కూడా చీమకుర్తి శ్రీకాంత్ చెప్పారు. అంతేకాని తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులే తప్ప 700 కోట్లు నిజంగా తన పేరు మీద ఉంటే నిరూపించాలి అని చెప్పి కూడా చీమకుర్తి శ్రీకాంత్ అన్నారు. ఒకవేళ నిరూపిస్తే ఎవరి పేరు మీద రాయమంటే వారి పేరు మీద రాయడానికి తాను రెడీగా ఉన్నట్టు, ఇంకా దీనికి సంబంధించి కూడా తాను డిబేట్ పెడితే డిబేట్లో కూడా పాల్గొంటా అని చెప్పడం జరిగింది.